Hi students, welcome to ABN PR online classes. In this class, Rodriguez formula. So that is Legger formula merki another formula. So that is e power x by n factorial into d power n by d x power n e power minus x. So that is nth derivative of uv x power n into e power x. So that equal to uv. So ఈ nth derivative ని find out చేయాలంటే లిబ్నిట్స్ రూల్ అనేది యూజ్ చేసుకోవాలి. లిబ్నిట్స్ రూల్ అనేది nth డెరివేటివ్ ఆఫ్ లిబ్నిట్స్ రూల్ nth డెరివేటివ్ ఆఫ్ uv ఈజ్ సో d power n dx power n uv equal to nc naught un into v plus nc1 un minus 1 into v1 plus and so on plus ncn v u into vn So un means d power n by dx power n into u. So un minus 1 అంటే n minus 1th డెరివేటివ్, అలాగే u1 అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ u. సో v1 అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ v, vn minus 1 అంటే n minus 1 డెరివేటివ్, vn అంటే nth డెరివేటివ్ ఆఫ్ v. సో ఇక్కడ అలాగే కాంబినేషన్స్ ఏంటి, nc నాట్ ncn. సో ఇప్పుడు nc నాట్ ncn అంటే వాల్యూ దట్ ఈక్వల్ టు 1. సో nc1 ncn minus 1, so that equal to value n. So nc2 అంటే వాల్యూస్ ఎలా యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్లో n into n minus 1 by 2 factorial, nc3 అంటే n into n minus 1 n minus 2 by 3 factorial. So n minus 4 అంటే వాల్యూ ఎలా ఇస్తాం, n into n minus 1 n minus 2 n minus 3 by 4 factorial. So 5 యూస్ చేస్తే n into n minus 1 n minus 2 n minus 3 n minus 4 by 5 factorial. So ఈ రూల్ లిబ్నిట్స్ రూల్స్ యూస్ చేసుకుని nth డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా ఏంటి, nc నాట్ un ఇంటూ v ప్లస్ nc1 un మైనస్ 1 ఇంటూ v1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ncn u ఇంటూ vn. సో un అంటే nth డెరివేటివ్, un మైనస్ 1 అంటే n మైనస్ 1 డెరివేటివ్, u1 అంటే ఫస్ట్ డెరివేటివ్, u2 అంటే సెకండ్ డెరివేటివ్. సో ఇదే ఫార్ములా v1 కూడా యూస్ చేస్తే v1 ఈక్వల్ టు ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ v, v2 equal to second derivative of v, vn minus 1 అంటే n minus 1 derivative of v, vn అంటే nth derivative of v. సో ఈ రూల్ని యూజ్ చేసుకుని nth derivative of uv ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కన్సిడర్, సో RHSలో ఈ వాల్యూని క్యాల్కులేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెగర్స్ పాలినామియల్స్లో ఈ LHS ఈక్వల్ టు RHS ప్లేస్లో RHS వాల్యూస్లో కన్సిడర్ nth డెరివేటివ్ పార్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ nth డెరివేటివ్ పార్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ e పవర్ x బై n ఫ్యాక్టర్ అనేది అప్లై చేస్తే మనకి లెగర్ పాలినామియల్లో కన్సిడర్ అవుతుంది. సో సొల్యూషన్, కన్సిడర్ nth డెరివేటివ్ ఆఫ్ d పవర్ n బై d x పవర్ n ఈక్వల్ టు xn ఇంటూ e పవర్ x. xn మీన్స్ u, e పవర్ మైనస్ x మీన్స్ v. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి, n టైమ్స్ యూస్ చేయాలి. సో ఏ రూల్ యూస్ చేస్తున్నాం, లిబ్నిటైజ్ రూల్స్. సో d పవర్ n బై d x పవర్ n ఇంటూ e పవర్ మైనస్ x దట్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే nc నాట్ nth డెరివేటివ్ ఆఫ్ xn ఇంటూ e పవర్ మైనస్ x ప్లస్ nc1 n మైనస్ 1 డెరివేటివ్ ఆఫ్ x పవర్ n, ఫస్ట్ డెరివేటివ్ d బై dx ఆఫ్ e పవర్ మైనస్ x ప్లస్ nc2 d బై n minus 2 derivative of xn d square of dx square e power minus x plus and so on. So nc naught అంటే వాల్యూ అంటే 1 అండ్ అలాగే nth డెరివేటివ్ ఆఫ్ xn అంటే సపోజ్ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే వాల్యూ ఎలా వస్తుంది, ఫస్ట్ డెరివేటివ్ ఫస్ట్ d బై dx ఆఫ్ ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు సో d by dx of 2x, so that equal to, సో నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 2. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ యూస్ చేస్తాం అంటే 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ యూస్ చేస్తున్నాను 2 మీన్స్ దట్ ఈక్వల్ టు ఎలా యూస్ చేయొచ్చు 2 ఫ్యాక్టోరియల్. సో ఈ క్యూబ్ యూస్ చేస్తే సపోజ్ క్యూబ్ యూస్ చేస్తే d క్యూబ్ బై dx క్యూబ్ ఇంటూ x క్యూబ్. So that equal to value ఎలా రాయొచ్చు d by dx of d square by dx square into x square. So that equal to d by dx of d square by dx square అంటే వాల్యూ ఎంత 2. So 2 means d by dx of వాల్యూ ఎంత వస్తుంది
2 ఇక్కడ x క్యూబ్ కాబట్టి 2x. సో దట్ ఈక్వల్ టు వాల్యూ, సో d బై dx x క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇదే ఫార్ములాని యూజ్ చేస్తే 3x², నెక్స్ట్ 6x. సో d బై dx ఆఫ్ 6x. సో x క్యూబ్కి ఫస్ట్ డెరివేటివ్ 3x². సో నెక్స్ట్ 3x². సో నెక్స్ట్ డెరివేటివ్ 3 into 2 into x that equal to 6s. d by dx of 6s that equal to value 6. అంటే సెకండ్ డెరివేటివ్ యూజ్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్, 2ని ఎలా యూజ్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్. థర్డ్ డెరివేటివ్ యూజ్ చేస్తే 6 అంటే దట్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్. nth డెరివేటివ్ యూజ్ చేస్తే దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, n ఫ్యాక్టోరియల్. సో ఈ వాల్యూ ఎలా యూజ్ చేస్తున్నాను, ఎన్సీ నాట్ అంటే వాల్యూ, సో ఎన్సీ నాట్ ఎన్సీఎన్, సో దట్ ఈక్వల్ టు వాల్యూ 1 ప్లస్ అండ్ సో ఆన్. nth టర్మ్ని యూజ్ చేయకుండా ప్లస్ అండ్ సో ఆన్ టర్మ్స్ అనేది కంటిన్యూషన్ అవుతాయి కాబట్టి ఎన్సీ నాట్ అంటే వాల్యూ, ఎంత వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను 1. సో nth డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే స్క్వేర్ డెరివేటివ్ 2 ఫ్యాక్టోరియల్, థర్డ్ డెరివేటివ్ 6 దట్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్, nth డెరివేటివ్ n ఫ్యాక్టోరియల్ e పవర్ -6 ప్లస్ ఎన్సీ 1 అంటే వాల్యూ ఎంత, ఎన్సీ 1, అలాగే ఎన్సీ n - 1 అంటే వాల్యూస్ ఎంత n. సో n అనేది సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో d n ఫ్యాక్టోర్ ఇంటూ dx పవర్ n - 1 xn అంటే వాల్యూ ఎంత వస్తుంది, దీని ముందు టర్మ్ అనేది n ఫ్యాక్టోరియల్ ఇంటూ అంటే 2 ఇంటూ ఎక్స్, అంటే 2 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్. సో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x, e పవర్ -x. సో e పవర్ -xకి e పవర్ -6 ఇంటర్నల్ డెరివేటివ్ -1. సో దట్ ఈస్ మైనస్ ఆఫ్ e పవర్ -6. e పవర్ -6కి ఫస్ట్ డెరివేటివ్ ఏంటి, e పవర్ -6 ఇంటర్నల్ డెరివేటివ్ -1. సో దట్ ఈస్ మైనస్ ఆఫ్ e పవర్ -6 ప్లస్ nc2 అంటే వాల్యూ ఏం రాస్తున్నాను, n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ వాల్యూ ఎలా యూజ్ చేస్తున్నాను, ఇక్కడ n - 2 డెరివేటివ్ అంటే ఎలా యూజ్ చేస్తే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ యూజ్ చేస్తే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² e పవర్ -x ప్లస్. సో nth n - 2 డెరివేటివ్ అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ బై డెరివేటివ్ తగ్గుతుంది x², ఫస్ట్ x² x³ x పవర్ 4 అంటే n ఫ్యాక్టోరియల్ బై x ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా యూజ్ చేస్తూ నెక్స్ట్ టర్మ్ అనేది n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్లో x². సో ఈ పవర్ -6 అంటే మైనస్ ఆఫ్, సో మైనస్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఫస్ట్ డెరివేటివ్ అనేది ఈ పవర్ x, నెక్స్ట్ డెరివేటివ్ వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈ పవర్ -6 సెకండ్ డెరివేటివ్. థర్డ్ డెరివేటివ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ ఉంటుంది, nc3 అంటే n ఇంటూ n - 1 n - 2/3 ఫ్యాక్టోరియల్. సో n-3 డెరివేటివ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ x³ ఇంటూ ఈ పవర్ -6. సో మైనస్ ఆఫ్ ఈ పవర్ -6 ఎందుకంటే ఫస్ట్ డెరివేటివ్ మైనస్ అనేది ఇంటర్నల్ డెరివేటివ్ అనేది కన్సిడర్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంటర్నల్ డెరివేటివ్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, లాస్ట్ ఇంటర్నల్ డెరివేటివ్ అనేది మైనస్ వస్తుంది, అంటే ఓవరాల్గా మైనస్ ఆఫ్ ఈ పవర్ -6 ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ ఎక్స్పాన్షన్లో ఈ పవర్ -6 అనేది కామన్ యూజ్ చేస్తున్నాం, అంటే ప్రతి టర్మ్లో ఈ పవర్ -6 టర్మ్లో ఈ పవర్ -6 ఉంది కాబట్టి ఈ పవర్ -6 అనేది కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది, n ఫ్యాక్టోరియల్ మైనస్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ x బై 1 ఫ్యాక్టోరియల్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏ టర్మ్ లేదు, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x². అన్ని టర్మ్లో 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అందుకని ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అప్లై చేశారు ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏంటంటే n ఫ్యాక్టోరియల్ సెకండ్ n - 1 డెరివేటివ్ ఫ్యాక్టోరియల్ ఎలా యూజ్ చేసి n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ 2 ఇంటూ x దట్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x. సో నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై x². సో నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ ఇక్కడ ఏంటి n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 పవర్ n ఇంటూ x. అన్ని టర్మ్స్ నుంచి ఈ పవర్ -6 కామన్ తీస్తే n ఫ్యాక్టోరియల్ మైనస్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై x బై 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. సో n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x². సో నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ n ఇంటూ n - 1 n - 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ ప్లస్ అండ్ సో ఆన్.
సో ఎన్ ఫ్యాక్టోరియల్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్, సో ఈ ఎన్ అనే టర్మ్స్ని ఎలా యూస్ చేస్తున్నానంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎలా యూస్ చేయొచ్చు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎలా ఇచ్చు, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్ టర్మ్లో ఉంది, డినామినేటర్ టర్మ్లో ఉంది, క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ ఎన్. అంటే ఈ ఎన్ ఎలా యూస్ చేసుకోవచ్చు, ఈ ఎన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. ఈ ఎన్ అనే వాల్యూని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎలా యూస్ చేస్తున్నాను, లిబ్నిటైజ్ రూల్లో ఫార్ములాని కన్సిడర్ చేయడం కోసం ఈ ఎన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ని అప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్. సో ఈ ఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ కాకుండా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ అనే టర్మ్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏ టర్మ్ ఉంటుంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ టర్మ్ ఉంటుంది. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ అనే వాల్యూ ఎలా రాస్తాను, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్. సో దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ టర్మ్ అనేది ఉంటుంది. ఇంకో ఓన్లీ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ప్లేస్లో ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ అప్లై చేస్తున్నాను. అలాగే ఎన్ ప్లేస్లో ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ని అప్లై చేస్తున్నాను. అలాగే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఆర్డర్లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్. సో అన్ని టర్మ్స్లో ఎన్ ఫ్యాక్టోరియల్ని కామన్ యూస్ చేయొచ్చు. అన్ని టర్మ్స్లో ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది, కామన్ యూస్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ వన్ మైనస్ n factorial by 1 factorial whole square n minus 1 factorial into x plus n factorial by 2 factorial whole square n minus 2 factorial minus. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది, నెక్స్ట్ వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ. సో మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్. ఈ ఎక్స్పాన్షన్ ఎలా యూస్ చేయొచ్చు, ఈ ఎక్స్పాన్షన్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity minus 1 whole power or 1 factor into 1 factor 1 factor whole square, 2 factor into 2 factor 2 factor whole square, 3 factor into 3 factor into 3 factorial whole square. అంటే ఈ ఎక్స్పాన్షన్ని ఎలా యూస్ చేస్తున్నాను, ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టర్ అంటే ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టర్లో యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఎన్ ఫ్యాక్టర్ అనేది కామన్ యూస్ చేశారు. సో కామన్ యూస్ చేశాక ఈ ఎక్స్పాన్షన్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity మైనస్ వన్ హోల్ పవర్ ఆర్. సో ప్రతి టర్మ్లో పాజిటివ్ టర్మ్ నెగిటివ్ టర్మ్ పాజిటివ్ టర్మ్ నెగిటివ్ టర్మ్. సో నెక్స్ట్ పాజిటివ్ టర్మ్ వస్తుంది, నెక్స్ట్ నెగిటివ్ టర్మ్ వస్తుంది, ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఫస్ట్ డెరివేటివ్ యూస్ చేస్తే మైనస్ వాల్యూ వస్తుంది, సెకండ్ డెరివేటివ్ యూస్ చేస్తే పాజిటివ్ టర్మ్ అవుతుంది, థర్డ్ డెరివేటివ్ యూస్ చేస్తే అంటే థర్డ్ డెరివేటివ్ యూస్ చేస్తే మైనస్ వన్, ఫోర్త్ డెరివేటివ్ యూస్ చేస్తే అంటే ఈవెన్ వాల్యూస్ ఏమో పాజిటివ్ వాల్యూస్ అండ్ అలాగే ఆడ్ వాల్యూస్ అనేవి నెగిటివ్ వాల్యూస్ కింద కన్సిడర్ అవుతాయి. సో ప్లస్ మైనస్ అంటూ ఏం యూస్ చేస్తాను, న్యూమరేటర్ టర్మ్ అనేది మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్రతి టర్మ్లో ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై సమ్మేషన్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఈ టర్మ్ ఎలా యూస్ చేస్తున్నాను, సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఎన్ మైనస్ వన్ ఆర్ ఫ్యాక్టోరియల్. సపోజ్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఆర్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 అవుతుంది, కాదంటే మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ ఎనీథింగ్ పవర్ 0 అంటే వాల్యూ 1. సో ఎక్స్ పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 అంటే 1, ఆర్ ఫ్యాక్టోర్ అంటే 0 ఫ్యాక్టోర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోర్ అంటే ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో ఎన్ న్యూమరేటర్ టర్మ్ డినామినేటర్ టర్మ్ ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అన్ని టర్మ్స్లో ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో దట్ ఈజ్ ఎక్స్ పవర్ ఆర్. సో నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ వన్ హోల్ పవర్ ఆర్
కింద 1 factorial 2 factorial 3 factorial whole square కాబట్టి r factorial whole square n minus 1 n minus 2 n minus 3 r ప్లేస్లో అన్ని టర్మ్స్లో 0 1 2 3 అప్లై అవుతుంది కాబట్టి n minus r factorial. సో RHS వాల్యూని కన్సిడర్ చేస్తే e power x by n factorial into nth derivative of x power n e power minus x, so that equal to e power x by n factorial into, so nth derivative value ఏంటి e power minus x n factorial, so summation value, so e power x by n factorial, so e power multiple చేస్తే e power x e power minus x by n factorial into summation of r equal to 0 to infinity minus 1 whole power r n factorial into x power r by r factorial whole square n minus r factorial. So e power x e power minus x basis అనేది ఈక్వల్ అయితే పవర్స్ అనేది యాడ్ అవుతాయి. సో x minus x 0, so that is if anything power 0 value 1 n factorial అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూ అనేది లెగర్ polynomial, so that is ln of x. So ln of x equal to e power x n factorial into nth derivative of xn into e power minus x. So this is Rodriguez formula. So next continuation of next problem.